హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి. కడాయి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం సాజీరా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 2 లవంగాలు వేసుకోవాలి. ఇలాచీలు, దాల్చిన చెక్క, కాస్త కరివేపాకు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసిన మిరపకాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 5 ఆనియన్స్ కట్ చేశానండి. చికెన్ క్వాంటిటీని బట్టి మీరు సరిపడా ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా కలపండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కారం వేసుకోవాలి. నా మెజర్మెంట్ ప్రకారం అయితే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటే దానికి సరిపడా 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తాను. నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకోవాలి. చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా కుక్ అవ్వాలండి. అండ్ ఈ చికెన్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవ్వాలండి, సిమ్లోనే ఉంచండి. చికెన్ కాస్త కుక్ అయ్యాక కోకోనట్ పౌడర్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత పైనుంచి మనం కాస్త గరం మసాలా వేసుకోవాలి. కాస్త ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంతేనండి చికెన్ రెసిపీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.